హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చాలా సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకునే టమాటో పాస్తా. ఇంట్లోనే చాలా రుచిగా మళ్ళీ చేసుకునేంత బాగుండే పాస్తా రెసిపీ. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి 2 టమాటాలు వేసి హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకొని 10 నిమిషాల తర్వాత ఉడికించుకున్న టమాటాలను తీసి పక్కనుంచుకొని ఉడికించుకున్న టమాటాలకు ఈ విధంగా తోలు తీసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్గా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో 2 గ్లాసుల నీళ్లు పోసి 1/4 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి హై ఫ్లేమ్లో నీళ్లను తెల్లనివ్వాలి. ఇలా నీళ్లు తెల్లుతున్నప్పుడు 100 గ్రాముల పాస్తా వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉడికించుకున్న పాస్తాను నీళ్లు లేకుండా తీసి పక్కనుంచుకొని పాస్తాను ఇలా తీసుకొని కొద్దిగా నార్మల్ వాటర్ పోస్తే పాస్తా ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు బాండెల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి హీట్ చేసుకొని 10 తెల్లగడ్డల సన్నని తరుగు వేసి వేపుకొని ఓ చిన్న ఎర్రగడ్డ సన్నని తరుగు వేసి 2 నిమిషాలు వేపుకొని 4 కాయల బీన్స్ ముక్కలు, 50 గ్రాముల క్యారెట్ సన్నని తరుగు, 50 గ్రాముల క్యాప్సికమ్ సన్నని తరుగు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ వేసి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ పాస్తా మసాలా వేసి ఓ నిమిషం పాటు వేపుకొని 1/2 గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి ముందుగా ఉడికించుకున్న పాస్తాను వేసి 2-3 నిమిషాలు వేపుకొని దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి దింపి సర్వ్ చేసుకుంటే టేస్టీ టమాటో పాస్తా రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.